మనం అనుకుంటాం అప్పుడెప్పుడో దురాచారం, ఇప్పుడు బాగుంది అని. మరి ఇదేంటిది? ఇది దూరాచారమా దగ్గరాచారమా? రైట్. సో దీన్ని తేల్చే ముందు ఈ రూట్ ఏంటి, దీని గురించి ఏమైనా శాశ్వత పరిష్కారం ఉంటుందా? అసలు నువ్వు పుట్టొద్దని బోర్డు పెట్టేశారు స్త్రీకి, గర్భం దగ్గరే బోర్డు పెట్టారు. రైట్. పుట్టక ముందే చంపేస్తున్నారు. పుట్టక చచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైనా. ఆడపిల్లకి పుట్టక ముందే చనిపోయే అవకాశం ఇస్తున్నాం మనం. ఈ దుర్మార్గం ఏమిటి? దీనికి కులానికి ఏమైనా సంబంధం ఉందా? రైట్. చాలా కేర్ఫుల్గా చూడండి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగిన ప్రతి చోట క్రైమ్ జరగదు. కులాంతర వివాహం జరిగిన ప్రతి చోట క్రైమ్ జరగదు. కులాంతర వివాహంలో రెండు ఉంటాయి, అనులోమం విలోమం అని. బాహ్య వివాహాల్లో రెండు ఉంటాయి, హైపోగమి హైపర్గమి అని. హెచ్చు కులానికి చెందిన పురుషుడు తక్కువ కులం చేసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, చావులు ఉండవు. ఒక బ్రాహ్మణ కులస్థుడు పోనీ ఎస్సీ అమ్మాయిని చేసుకున్నాడు అనుకోండి, చంపమన్న చూద్దాం, చంపరు. కానీ బ్రాహ్మణ స్త్రీ షెడ్యూల్ కులపు అమ్మాయిని చేసుకుంది అనుకోండి, లేదా కమ్మ స్త్రీ షెడ్యూల్ కులపు అమ్మాయిని చేసుకుందాను, కమ్మ పురుషుడు షెడ్యూల్ కులపు అమ్మాయిని చేసుకున్నాడు అనుకోండి, పురుషుడు హయ్యెస్ట్ అయి ఉండి హయ్యెస్ట్ కులంలో ఉంది, స్త్రీ కింద కులంలో ఉంటే నో. కానీ స్త్రీ హై క్యాస్ట్ అయి ఉండి, అంటే హై అంటే హై కూడా కానక్కర్లా, మన కుల వ్యవస్థ చిన్న భ్రమ కల్పిస్తుంది, నేను నీకన్నా ఎక్కువ కదరా. షెడ్యూల్ కులాల్లోనే ఉపకులంతో కూడా భ్రమ కలిగిస్తుంది, నేను నీకన్నా ఎక్కువ కదరా అని. బీసీల్లోనే భ్రమ కల్పిస్తుంది, నీకన్నా ఎక్కువ కదరా అని. కానీ ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళ అమ్మాయి తక్కువ ఉన్నవాడితో వెళితేనే క్రైమ్ జరుగుతుంది, మర్డర్ జరుగుతుంది. వాయ్? రివర్స్ ఎందుకు జరగదు? రివర్స్ ఎందుకు జరగదు? ఎప్పుడో కానీ జరగదు. ఓ మంచి ప్రొఫెసర్ గారు, ఏదో డాక్టర్ గారు, ఓ రెడ్డి డాక్టర్ గారు ఒక ఎస్సీ అమ్మాయిని చేసేసుకుంటాడు. ఓకే, దూరంగా పెడతారు, బట్ ఏం చేయరు. కానీ ఎస్సీ కుర్రాడు రెడ్డి అమ్మాయిని చేసుకుంటాడు. రిస్క్, చాలా రిస్క్. ఇది ఆలోచించాలి. రైట్. మధ్యలో ఈ గొడవల్లో ఆయన్ని ఎందుకంటే లాగుతారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎందుకు లాగుతారు? ఆయన ఇది ఆలోచించాడు. హిందూ కోడ్ బిల్ ఏమిటిదని మన సినిమాలు చూస్తుంటాం. సినిమాల్లో ఒకలా చూస్తాం, అదే జీవితంలో జరిగితే ఇంకోలా చూస్తాం. తెలియకుండా అందరికీ జాగ్రత్త చెప్పండి, అందరికీ, మనందరికి కూడా ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీ. ఈ దేశంలో జాయింట్ ఫ్యామిలీ చాలా ప్రమాదం. కానీ నిజంగానే ఎప్పుడు పాత 1994లో వచ్చిన హమ్ ఆప్ హై కౌన్ సినిమా మొదలు 2012లో వచ్చిన తెలుగులో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆ సినిమా దాటి అతడు, ఇంకా రకరకాల సినిమాలు చూస్తే మనకేమనిపిస్తుంటుంది? ఒక హిందూ కుటుంబం, ఉమ్మడి కుటుంబం ఉంటే ఎంత బాగుంటుంది.
కదా, సీతారామయ్య గారి మనవరాలు, లేదా విశ్వనాథ్ గారు చాలా సినిమాలు యాక్ట్ చేసేవారు. ఉమ్మడి కుటుంబమే, గ్రామంకి వెళ్తారు మొత్తం. సో అందరూ ఆయన ఉమ్మడి అందరూ పోయే పొద్దున్నే లేచి అందరూ పసరు తాగంటారంటే పసరు తాగాల్సిందే. చాలా బాగున్నట్టు ఉంటుంది. ఇదేదో మిస్ అయిపోతున్నామని, మిస్ అయిందని సినిమా వాళ్ళు చూపిస్తుంటే విడివిడిగా కుటుంబాలు వెళ్ళి చూసి ఆనందించి వస్తున్నారు. నిజంగా ఉమ్మడి కుటుంబం మీద అంత ప్రేమ ఉంటుందా? రైట్. ఇప్పుడు బాగా చదివేసుకున్నారు కదా, ఐటీలు చదివేసుకున్నామంటే ఏఐ ఎదురొచ్చింది అనుకోండి, అది వేరే విషయం. దాన్ని ఎలా చూస్తారో చూద్దాం.